తన హయాంలో మానుకోటను ఎక్కడికో తీసుకెళ్లానని అభివృద్ధి అంతా ఇప్పుడు మీ కళ్ల ముందు కదలాడుతోందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తన నివాసంలో మీడియాలో ఆయన మాట్లాడుతూ తాను ఏ ఒక్క రోజు కూడా నా కోసం బాధపడలేదని, నా కుటుంబాన్ని వదిలి మానుకోట ప్రజల కోసం 24 గంటలు ప్రజలకు సేవ చేశానన్నారు. నేను ఓడిపోయానని బాధపడలేను, కానీ అభివృద్ధి ఎక్కడ ఆగిపోతుందోనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పేదవాడి కోసం జల్ జంగల్ జమీన్ కోసం పోరాడిన మహావీరులు బాధపడుతున్నారు. ఇవాళ ఎక్కడున్న మానుకోట ఎక్కడికి తీసుకెళ్లానో మీ కళ్ళ ముందు కదలాడుతుంది. నేను నా కోసం ఏ రోజు కూడా బాధపడలేదు. నా కుటుంబాన్ని వదిలి 24 గంటలు నిరంతరం మానుకోట ప్రజలే నా కుటుంబం అని చెప్పేసి 24 గంటలు సేవ చేశా. ఇది నేను చేసిన పొరపాట, నేను చేసిన ఇదా అని చెప్పేసి నేను నా ప్రజలను అడుగుతున్నా. ఇవాళ 1 కాదు 2 కాదు 70,000 ప్రజానికం నా వెనుక ఉంది, ఓట్లు వేశారు. వాళ్లకు జీవితాంతం రుణపడి ఉంటా, మీకు కంటికి రెప్పలాగా కాపాడుకుంటా. మీకు అది ఏ కార్యకర్త ఏ నాయకుడు కూడా అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండండి. నేనుంటా, ఈ మానుకోట గడ్డలోనే ఉంటా, మిమ్మల్ని కాపాడుకుంటా. ఈ 6 నెలల్లో ఏమవుతుంది రాత్రి చూశారు మీరు, ఎంతమంది సీఎం పదవి కోసం పోరాడుతున్నారో కాంగ్రెస్ వాళ్ళు మీరు చూశారు. కొంతమంది నీచులు, కొంతమంది సన్యాసులు ఇష్టం వచ్చినట్టు నా పైన మాట్లాడడం జరిగింది. ఆ సన్యాసులకు నేను చెప్తున్నా, వాయు వరుస లేని సన్యాసులు, మీరు ఇప్పటికైనా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు నిరూపించండి. నెహ్రూ సెంటర్లో భూ కబ్జా అని చెప్పేసి మా నాయకులు ఓట్ల బీచ్లో ఎవరు మాట్లాడలేకపోవచ్చు, కానీ ఈ రోజు నేను చెప్తున్నా, మీరు గెలిచారు, మీకు ఎంతో దమ్ము ధైర్యం ఉందని చెప్తున్నారు కదా. మీకు దమ్ము ధైర్యం ఉంటే నెహ్రూ సెంటర్లో నేను వస్తా, నిరూపించండి. ఎక్కడ ఎవరి భూమి కబ్జా చేశాం, ఎవరిని దోచుకున్నాం, ఎవరికి అన్యాయం చేశాం అనేది నిరూపించండి అని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇవాళ మానుకోట ప్రజలారా గమనించండి, దయచేసి ఆలోచన చేయండి. ఓకే, నేను ఓడిపోయినందుకు బాధపడతలేను, కానీ నా అభివృద్ధి ఎక్కడ ఆగిపోతుందో, మనిషి చివరి స్టేజ్లో ఐసీయూలో పెడతారు, కానీ మీరు ఎంత ఘోరమైన తీర్పిచ్చారో మీకు విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో తెలుస్తుంది. నా అభివృద్ధి, నా ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కడ ఆగిపోతుందో, నా మెడికల్ కాలేజ్ ఎక్కడ ఆగిపోతుందో, నా మానుకోట అభివృద్ధి ఎక్కడ ఆగిపోతుందో, నా హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్ ఎక్కడ, ఎంతో మంది అన్ఎంప్లాయ్, ఎంత వారికి ఉపాధి కల్పిద్దామనుకున్నా, కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతుంది అనుకున్నా, చాలా ఆశపడ్డా. కానీ మీరు ఇచ్చిన తీర్పు నిజంగా అద్భుతమైన తీర్పు ఇచ్చారు. మీకు స్వాగతిస్తున్నా, మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయ్యా కేసీఆర్ గారు, మీకు పాదాభివందనాలు. దయచేసి పార్టీలో ఉన్న కోవట్లను అరికట్టండి. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన కొడుకులను దయచేసి అరికట్టండి. పార్టీలో పదవులు అనుభవిస్తూ మన పార్టీని ఇలా నాశనం చేయడానికి, ఓడిపోవడానికి కారణం మన పార్టీలో ఉన్న నాయకులు, మన పార్టీలో పదవులు అనుభవిస్తున్న నాయకులు అని చెప్పేసి ఫస్ట్ మన కుటుంబాన్ని మనం సరిదిద్దుకోవాలి, కానీ మీరు సరిదిద్దుకోలేకపోయారు. దయచేసి ఇప్పటికైనా సరిదిద్దండి అని చెప్పేసి, నేను తప్పు చేస్తే నడి సెంటర్లో కాల్ చేసేయండి, శిక్ష వేయండి, ఆ శిక్షకు నేను అనుభవిస్తా. కానీ అనవసరంగా తల్లి పాలు చీకి రొమ్ము గుద్దిన కొడుకులను మీరు